హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,340 దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే రోజు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే మార్కెట్ని 23,500కి నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా, రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా, మనం నెక్స్ట్ వీక్ మార్కెట్ ఓపెన్ అయ్యాకే అంచనా వేయొచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే ఈ 23,500 బిలో ఓపెన్ అయిందో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,200 లెవెల్ దగ్గర అనుకున్నాం. 23,236 నుంచి 23,500 ఈ నియర్లీ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది అనుకుంటే ఈరోజు టోటల్ క్యాండిల్ బాడీ ఇక్కడ ఎలా అయితే రికవర్ అయిందో ఆ రికవర్ అయిన మొమెంటం అంతా ఈరోజు ఇంట్రాడేలో మళ్ళీ లోయర్ సైడ్ కరెక్ట్ అయింది. సో అలా ఈరోజు ఇంట్రాడే హై అండ్ లో చూద్దాం. 23,565 ఇంట్రాడే హై, ఇంట్రాడే లో వచ్చేసి 23,136. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకోగలిగితే మోర్ దెన్ 400 పాయింట్స్ రేంజ్ సింగిల్ ఇంట్రాడేలో మనకు కనబడుతుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. 23,340 ఓపెనింగ్, ఫైనల్ క్లోజింగ్ 23,165. సో నియర్లీ ఒక 200 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్కి బిలో క్లోజ్ అయింది 23,200 దగ్గర. సో ఇప్పుడు దీన్ని బట్టి 23,200 అండ్ లోవర్ సైడ్ 22,800 ఈ రేంజ్లో మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా 23,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ మార్కెట్కి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కరెక్ట్ అయితే లోవర్ సైడ్ 22,800 వరకు ఫాలో అవుతుంది. ఇప్పుడున్న పారామీటర్ బట్టి అయితే ఈ రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్గా 15 మినిట్స్ క్యాండిల్ని చూద్దాం. మార్కెట్ 23,340 అరౌండ్ ఓపెన్ అయ్యాక గ్యాప్ డౌన్ తోటి ఫస్ట్ 2 క్యాండిల్స్లో 23,500 అబౌవ్ మార్కెట్లో ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి రావడం ఇక్కడ మనం చూడొచ్చు. సో నిన్న అంటే ఫ్రైడే రోజు ఎక్కడ క్లోజ్ అయిందో ఆ లెవెల్ హిట్ చేశాక ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతూ మనం లెవెల్ డ్రా చేసి పెట్టుకున్నాం కదా 23,236 ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర పాస్ మొమెంటం మార్కెట్ క్రియేట్ చేయడం చూడొచ్చు. 1 అవర్ పాటు ప్రతి క్యాండిల్ 23,230 ఈ అరౌండ్ టచ్ చేస్తూనే వెళ్ళింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బిలో ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత ఏ క్యాండిల్ బాడీ కూడా దీని అబో క్లోజ్ అవ్వలేదు. సో అక్కడే తెలుస్తుంది ఇది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది అని. సో ఇక్కడ నుంచి మార్కెట్ లోయర్ సైడ్ చూసుకుంటే ఇంట్రాడేలో 23,136 ఉంది, బట్ బాడీ పరంగా చూసుకున్నప్పుడు 23,140 దగ్గరే మార్కెట్ ఉంది. సో ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. దీన్ని బట్టి ఇక్కడ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. 23,000 లెవెల్ని నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లాగా చూస్తూ మార్కెట్ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ పాస్ అవ్వడమైనా మళ్ళీ రీబౌన్స్ అవ్వడమైనా జరగాలి. అది రేపటి మార్కెట్లో చూద్దాం. దీన్నైతే ఇప్పుడు రెసిస్టెన్స్ లానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రెసిస్టెన్స్ జోన్ లానే. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. సో ఇక్కడ కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక సో ఇక్కడ ఈ గ్యాప్ని కవర్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ 2 క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 51,680 వరకు వెళ్ళింది. 51,650 తీసుకుందాం మూడింటికి కామన్గా. వన్స్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రీచ్ అయ్యాక 51,000 వరకు జస్ట్ 1 అవర్లోనే కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. ఎప్పుడైతే 51,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ 51,000 సపోర్ట్ కాస్త మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలో క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా పెద్ద కరెక్షన్ అయితే రాలేదు. 50,750 అండ్ 51,000 ఈ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే ఉన్నాయి. అండ్ ఈ క్యాండిల్ ఫాల్ తర్వాత ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటున్నప్పుడు చాలా నారో రేంజ్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ క్యాండిల్ బాడీ క్లోజింగ్ 50,900 అండ్ ఇక్కడ బేస్ పరంగా చూసుకున్న 50,800 అంటే ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే చాలా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. అండ్ ఫైనల్ 50,827 దగ్గరే క్లోజ్ అయింది. కాబట్టి ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా చూస్తూ మార్కెట్లో స్ట్రెంత్ బిల్డ్ అవుతే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అప్ సైడ్ వస్తుంది. మళ్ళీ ఈరోజు రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిన 51,000 లెవెల్ మళ్ళీ సపోర్ట్ లాగా కూడా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రేంజ్ నుంచి బయటికి ఎటువైపు 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయో దాన్ని బట్టి
ఈ జోన్ని రెసిస్టెన్స్ జోన్ లాగా చూడాలా, సపోర్ట్ జోన్ లాగా చూడాలా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటే బెటర్. సో ఫైనల్గా ఈ రేంజ్ బౌండ్ నుంచి మార్కెట్ ఎటువైపు వచ్చి క్లోజ్ అవుతుంది అనేది మనం గమనించాల్సి వస్తుంది. సో మేజర్ పోర్షన్ మనకి లోయర్ సైడే మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లోయర్ సైడ్ ఆల్రెడీ 49,650 లెవెల్ ఉంది కదా, చూద్దాం లోయర్ సైడ్ నెక్స్ట్ హాల్ట్ ఎక్కడ తీసుకుంటుందా అనేది రేపు మార్కెట్లో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.